అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లగురుగాక. ప్రార్థన అడిగిందండి ఇవిడే చెప్పాలి. ప్రార్థన అడిగిందా? మాట్లాడరా? ఆయన ప్రార్థన చేస్తాను రా అన్నాడా? మార్పు అయిపోతుందా లేదా? నీవు కోరినట్లే నీకు అగును గాక. ఎందుకు అవట్లేదు తెలుసా? దేవునితో నీకు దేవునితో కనెక్టివిటీ లేదు కనుక, ఆయన తోడును పొందలేకపోతున్నాం, ఆయన సహాయాన్ని పొందలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? హృదయపూర్వకంగా మనకు నమ్మకం లేదు కనుక, హృదయపూర్వకంగా విశ్వాసం లేదు కనుక. ఏదో కొంతమంది వ్యక్తులు జడిసి, కుటుంబీకులు తెలుసు కొంతమంది, పాస్టర్ గారు తెలుసు కొంతమంది, పాస్టర్లు తెలుసు కొంతమంది, ఆ వాడకట్లు తెలుసు కొంతమంది, అర్థమే తప్ప హృదయపూర్వకంగా వెళ్తే ఇలాగ తోడుంటాడు కనుక, ఇలాగ సహాయం చేస్తాడు కనుక. అందుకు యేసు ప్రభువు వారు పుట్టడమే కాకుండా భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నమ్మిన వారందరికీ సహాయకుడిగా ఉంటాడు, నమ్మిన వారందరికీ తోడుగా ఉంటాడు. గుళ్ళకి వెళ్ళినంత మాత్రాన, ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన నో ఛాన్స్. హృదయపూర్వకంగా ఏదో అసలు మాట్లాడలేదో నువ్వు నిలబడతావు, విశ్వాసం నిలబడతావు. అక్కడ అద్భుతమైన స్టెప్స్ ఉన్నాయి. అస్సలు ఆయన మాట్లాడి పట్టించుకోలేదు, వెంటనే వెళ్ళిపోతాం. పాస్టర్ గారు నన్ను క్యాగేసరి గేటెడ్ అవడం ఈ స్టేజ్లో వినపడలేదు. అంతే, ఈ పాస్టర్ కాకపోతే ఇంకో గొప్ప పాస్టర్ అయిపోయింది విశ్వాసం. ఇక్కడ దేవుళ్ళ విశ్వాసం నిలబడాలంటే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అలాగే నిలబడింది. తర్వాత మాట్లాడాడు, నువ్వు కుక్కవమ్మా, నువ్వు అన్యరాలవమ్మా, నీకు కుదరదమ్మా, నేను నా పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలి, నా సంఘం కోసం ప్రార్థన చేసుకోవాలి, నా బిడ్డల కోసం ప్రార్థన చేసుకోవాలి అన్నాడు ఆయన. అయినా సరే వాళ్ళు చేసిన తర్వాత ఆ కుక్కలకి పెడుతున్నప్పుడు రాలే తుంపలైనా నేను తింటాను ఆయన, అందుకోసం నిలబడి ఉంటానికి ఆయన పని చేసుకుని అమ్మ వెంటనే పొమ్మన్నాయి ఆవిడని. అమ్మ నీ విశ్వాసం గొప్పదే, నీ విశ్వాసం గొప్పదైతే తోడుండం కోసం వచ్చాడు ఆయన. ఎవరి విశ్వాసం గొప్పదైతే వాళ్ళకి తోడుండే దేవుడు, ఎవరి విశ్వాసం గొప్పదైతే వాళ్ళకి సహాయం చేసే దేవుడు. ఈలోగా మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన సంబంధం ఉండదు, ఆయన పట్టించుకోడు. ఇక్కడ ఏ విషయంలో వచ్చావు, మీ ఆయన ఏం చెప్తాడు, నీ పాప ఎందుకు చచ్చిపోయింది, నీ పాపకి ఎందుకు అనారోగ్యం వచ్చింది, మీకున్న ఆస్తిపాస్తులు ఏంటి, అది ఏమీ అడగలేదు, లెక్క లేకుండా ఉన్నాడు. ఈవిడ అద్భుతమైన విశ్వాసాన్ని కనబరిచింది కనుక వెంటనే అమ్మ నీ విశ్వాసం గొప్పది కనుక నేను తోడుంటాను, అమ్మ నీ విశ్వాసం గొప్పది కనుక నేను సహాయం చేస్తాను, నా తోడు నా సహాయం ఏంటో తెలుసా, నీవు కోరినట్లగునుగాక. ఏం కావాలని కదా దేవుడి, ఏం కావాలి కానీ నీవు అడగలేదు, అయ్యా ఇది కావాలని చెప్పలేదు. విశ్వాసం హృదయపూర్వకంగా ఉంటే నువ్వు కోరినట్టే జరిగించడానికి మన పక్కనే ఉండే దేవుడు పరలోకం నుంచి భూలోకానికి నరావతారిగా వచ్చిన యేసుప్రభువు ఈ మహా తోడు కోసం, ఈ మహా సంతోషం కోసం, సమాధానం కోసం, సహాయం కోసం ప్రపంచమంతా జరుగుతున్న ఆరాధన. ఒక ఊళ్ళో కదండి, ప్రపంచమంతా జరుగుతున్న ఆరాధనలో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకి మనం లోబడి ఆయన యొక్క మాట ప్రకారంగా మనము ఆయన్ని హృదయపూర్వకంగా నమ్మగలిగితే ఆయన నీకు తోడు. నీ హృదయం నందు విశ్వాసం ఇచ్చావు గనుక నేను నీకు తోడై ఉన్నా, నీ హృదయపూర్వకంగా నువ్వు విశ్వాసం ఇచ్చావు గనుక నేను నీకు సహాయం చేస్తాను. ఆయన రాకడం వలన మనం ఆయన్ని ఆరాధించడం వలన నీకు సహాయము చేస్తూ నీకు తోడుగా ఉండే దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఎంతో గొప్ప